హాయ్ అండి. నేను జుట్టు హెల్తీగా పెరగడానికి ఒక హెయిర్ ఆయిల్ రెడీ చేస్తున్నాను. ఇదైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇది కొబ్బరి నూనె. అయితే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ఇవి మందార పువ్వులండి. ఏ రకం మీ దగ్గర దొరికితే, ఈ రెడ్ అనే కాదు, ఏ కలర్ మందార పువ్వులు దొరికినా తీసుకోవచ్చు. ఇది పువ్వులు అయితే ఒక 20 పువ్వులు ఉన్నాయి. మందార ఆకులు తీసుకున్నాను. ఇవి ఒక 20 ఆకులు ఉన్నాయి. ఇది కరివేపాకు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి తొక్కలతోనే కట్ చేశాను. ఇవన్నీ కలిపి ఆయిల్లో వేసి మరిగించాలండి. ఇది జుట్టుకి చుండ్రు తగ్గడానికి ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. అలాగే జుట్టు హెల్తీగా పెరగడానికి, జుట్టు ఊడిపోకుండా పొడవుగా పెరగడానికి ఈ మందార పువ్వులు, ఆకులు, కరివేపాకు ఇవన్నీ మనకి ఉపయోగపడతాయండి. ఇందులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల జుట్టు హెల్తీగా పెరుగుతుంది. అయితే దీంట్లో ఆయిల్ వేసి మరిగించడం చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను ఒక కడాయి పెట్టుకున్నాను, గిన్నె. ఇందులోకి ఇవన్నీ వేసేస్తున్నాను. కడిగి పెట్టుకున్నాను ఈ ఆకులన్నీని. కరివేపాకు, మందారాకు పువ్వులు, మందార పువ్వులు ఇవన్నీ కాడలతోటే వేసేసాను. ఇదిగో ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను, తొక్కలతో కట్ చేసిన ఉల్లిపాయలు. ఇవి కొంచెం వేడెక్కనిస్తాను. ఇవి వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను కొబ్బరి నూనె వేస్తాను అన్నమాట, కోకోనట్ ఆయిల్. కొంచెం ఇవి ఇలా వేడెక్కనివ్వాలి, ఎందుకంటే మనం కడిగాం కదా, దీంట్లోని వాటర్ అంతా అయిపోవాలన్నమాట. ఈ వేడికి వాటర్ ఎవాపరేటెడ్ అయిపోతుంది. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తాము. అలాగ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టి ఒక అరగంట సేపు అలా మరగనివ్వాలండి. దీంట్లో మొత్తం ఇవన్నీ ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట. ఈ పువ్వులు, ఈ ఆకుల్లో, ఈ పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి దిగే వరకు మనం ఒక అరగంట సేపు అలా సిమ్లో పెట్టి ఆయిల్ మరగనివ్వాలండి. మరిగిన తర్వాత చల్లారనిచ్చి వడపోసి మనం సీసాలో పెట్టుకొని అప్పుడు వారానికి ఒకసారి లేదా 2 సార్లు, మీకు ఎంత వీలైతే అన్ని సార్లు జుట్టుకు అప్లై చేయాలండి. ఇదిగో నేను ఆయిల్ వేసేస్తున్నాను. చూసారా, అందులో తడి వల్ల సౌండ్ వస్తుంది. పర్వాలేదు, ఆయిల్ ఒక అరగంట సేపు మనం మరగనిస్తాము, ఆ తడి అంతా పోతుంది. ఇదిగోండి, ఒక 1/2 లీటర్ వేసేసాను నేను. ఫుల్ బాటిల్ తీసుకున్నాను, లీటర్ బాటిల్ 1/2 లీటర్ వేసేసాను. ఇది బాగా మరగనివ్వాలి. ఇది కొంచెం అందులో తడి వల్ల చిటపట్లాడుతుంది. ఒక 10 నిమిషాలకి ఆ తడిపోయి చిటపట్లాడడం తగ్గిపోతుంది. అప్పుడు మనం సిమ్లోనే ఉంచి దీన్ని ఇలా బాయిల్ చేయాలండి. ఒక 20 మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత సిమ్లోను చల్లారనిచ్చి బాటిల్ వేసి స్టోర్ చేసుకుని తలకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో నేను 2 స్పూన్లు మెంతులు కూడా యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్లు మెంతులు. ఇవి కూడా ఇలా మరగాలన్నమాట. వీటితో పాటు ఇలా బాయిల్ అయిపోతే మొత్తం మన హెయిర్ ఆయిల్ రెడీ అవుతుంది. చూసారా ఎలా దగ్గరికి మగ్గిపోయాయో, మంట తగలగానే హీట్కి. ఇది ఇలా సిమ్లోనే ఒక 20 మినిట్స్ అలాగా మరిగిందామండి. మరిగించిన తర్వాత చూపిస్తాను దాని కలర్ ఎలా వచ్చిందో మీకు. ఇదిగోండి, 20 నిమిషాలు మరిగిన తర్వాత ఈ ఆయిల్ చల్లారబెడుతున్నాను. ఈ కలర్లోకి వచ్చిందనమాట. ఇదిగో ఇప్పుడు బయట పెట్టాను చల్లారడానికి. ఇది వడపోసిన తర్వాత చూపిస్తాను ఏ కలర్ ఉందో. ఇదిగోండి, చల్లారిన తర్వాత వడపోస్తే ఆయిల్ ఈ కలర్లో ఉంది. ఇది ఇప్పుడు మనం బాటిల్లో వేసి ఉంచుకొని అప్పుడప్పుడు తలకు అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, బాటిల్లో వేస్తున్నాను ఆయిల్.